ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేసి, అక్క ఈ రోజు నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని అంటాడు. అందుకు సంతోషంతో అక్క, మా తమ్ముడు రాక వస్తున్నాడు, అతని కోసం ప్రత్యేకంగా ఏమైనా వంట వండాలి అని చెప్పి వంటగది మొత్తం వెతుకుతుంది. కానీ ఏమీ ఉండదు. వెతుకుతుండగా రెండు ఆరెంజ్ పండ్లు కనిపిస్తాయి. దాంతో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి వారి కోసం సిద్ధంగా ఉంచుతుంది. వారితో పాటు ఆ మరదల యొక్క తల్లి కూడా వస్తుంది. ఇక్కడ ఉంది 2 జ్యూసులు మాత్రమే, కానీ వచ్చిన వారు మాత్రం ముగ్గురు. 2 గ్లాసుల జ్యూస్ తీసుకొని ఒక గ్లాసులో మాత్రం నీళ్లను తీసుకువచ్చి మొదటి 2 గ్లాసులు మరదలికి, మరదలు తల్లికి ఇస్తుంది. 3వ నీళ్ల గ్లాసు తన తమ్ముడి ముందు పెట్టి, ఇదిగోరా తమ్ముడు, నీకోసం స్ప్రైట్ తెప్పించాను, నీకు ఇష్టం కదా తీసుకో అని నీళ్ల గ్లాసుని తన తమ్ముడికి ఇస్తుంది. తమ్ముడు అది తాగి నిజం తెలుసుకుంటాడు. ఇంతలోనే వారితో పాటు వచ్చిన అత్తగారు, నాకు కూడా స్ప్రైట్ కావాలని అంటుంది. అక్క నువ్వు కూర్చో, నేను పోయి తీసుకువస్తాను అని తన తమ్ముడు వంటగదిలోకి వెళ్లి ఒక గ్లాస్ క్రింద పడవేశాడు. అయ్యో ఆ స్ప్రైట్ గ్లాస్ కింద పడిపోయింది, నేను బయటికి వెళ్లి తీసుకువస్తాను అంటాడు. అప్పుడు అత్తగారు, వద్దులేండి ఇప్పుడు అవసరం లేదు అంటుంది. వెళ్లేటప్పుడు తన అక్క యొక్క పేదరికం గుర్తించి తమ్ముడు అక్క చేతిలో కొన్ని డబ్బులు పెట్టి, జాగ్రత్త అక్క అంటాడు. ఇది అక్క తమ్ముల యొక్క అనుబంధం.